మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెంపుల్కి వెళ్ళామనుకోండి, ఓ పాజిటివ్ ఎనర్జీ కనపడుతుంది. నాలాంటి సూక్ష్మగ్రాహ్యులకి ఏం కనపడుతుందంటే, వాళ్ళు కొబ్బరి చెక్కలన్నీ కొట్టి ఆ మూల వేశారు, అవి అక్కడ కుళ్ళిపోతున్నాయి, వాటిల్లోంచి రకరకాల జీవులు బయటికి వస్తున్నాయి. తిరిగి మళ్ళీ అక్కడే వెళ్ళి మనం కొబ్బరికాయ కొట్టాలా, ఆ కొబ్బరికాయ దేవుడిని చేరుతుందా లేదా, నాలాంటి వాళ్ళు ఆలోచించేది. అఫ్కోర్స్ నా ఆలోచన మంచిదో కాదో నాకు తెలియదు. అంటే నేను ఎంతో అనుకుని, ఎంతో పాజిటివిటీని తీసుకోవాలి అనుకుని నేను ఒక టెంపుల్కి వెళ్తే, ఫస్ట్ టెంపుల్ పరిసరాలే బాగాలేవండి. ఇకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ దేవుడికి కైంకర్యం చేసేటటువంటి వ్యక్తి మనసా వాచా కర్మణ చేయకపోతే ఎక్కడిది అక్కడే ఉంటుందండి. అలంకరణకి ప్రాధాన్యత ఇచ్చే మనము అలంకరణ ఏ పద్ధతిలో చేయాలి అనే పద్ధతిలో కనుక చేయకపోతే ఎక్కడివి అక్కడే ఉంటాయి. వెనకటికి పెద్దవాళ్ళు కాళ్ళు కడుక్కుని లోపలికి రమ్మన్నారు. అంటే ఏమిటండి, మనం బయట నుంచి తెచ్చిన ఆ నెగిటివ్ ఎనర్జీ మన గుమ్మంలోకి రాకూడదు అని. నేను కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వచ్చే వ్యక్తి ఆ నీళ్ళని తొక్కుతాడు కదా, ఆ నీళ్ళని తొక్కినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదో అతనికి ఉంటుంది కదా. ఇప్పుడు ఆ వ్యక్తి కూడా కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చినప్పుడు డబల్ నెగిటివ్ ఎనర్జీ మీ గుమ్మంలో ఉంటుంది. అంటే ఎప్పుడు అటాక్ చేద్దామా అని నెగిటివ్ ఎనర్జీ రెడీగా ఉంటుంది. అలాగే ఒకప్పుడు, అంటే నేను ఇక్కడ చెప్పట్లేదండి, యూపీ సైడు, ఢిల్లీ సైడు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు సరస్వతీదేవి ఆలయం ఒకటండి, నాకు చాలా బాగా నచ్చిన ఆలయం అది. ముందు చాలా పెద్ద పార్క్ అనమాట. ఎంత పెద్ద పార్క్ అంటే నడవడానికే మనకు ఒక గంట పట్టేంత పచ్చటి గడ్డితో ఉండేది. చాలా పద్ధతి ప్రకారం క్లీన్ చేసి, మల్లె చెట్లు, గులాబీలు, తర్వాత ఇంకేవో ఫ్లవర్స్. ఆ తర్వాత ఆ టెంపుల్కి లోపలికి వెళ్తూ ఉంటే మెట్ల దారికి ఇరుపక్కల మామిడి చెట్లు, వాటికి వేళ్లాడుతూ మామిడికాయలు. అంటే మనం ఒక పువ్వు కోసి దేవుడికి పెట్టాలన్నా అక్కడే దొరుకుతుంది, లేదా ఒక పండు కోసి పెట్టాలన్నా కూడా అక్కడే మీకు అవైలబిలిటీ ఉంటుంది. దేవుడి దగ్గరికి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వీలైనంత మటుకు పూజా కార్యక్రమం మన్నే చేసుకోమంటారు. అంటే ఇప్పుడు మన మీద ఎంత బాధ్యత ఉందండి, మనం ఎంత శుభ్రంగా వెళ్ళాలి టెంపుల్కి, అర్థమైంది కదండి. అంత శుభ్రంగా వెళ్ళి మనం చేసుకుంటూ ఉంటాం. అక్కడ ఒక 10 నిమిషాలు కూర్చున్నా మనసు చాలా ప్రశాంతత దొరుకుతుంది. అఫ్కోర్స్ ఇప్పుడు ప్రతిదీ కూడా చాలా కమర్షియల్గా అయిపోయి, ఒక నిమిషం దేవుడికి దగ్గరగా దండం పెట్టుకుందామనే పరిస్థితిలో మనమైతే లేం. కానీ బట్ ఒకప్పుడు మాత్రం ఇవన్నీ కూడా, నేను ఎప్పటి సంగతులన్నీ 1970 సంగతులు చెప్తున్నాను. ఆ సమయంలో కూడా నేను కాశీకి వెళ్ళినప్పుడు తోసుకోవడమే లెక్కండి. మానసాదేవి కొండ ఎక్కుతుంటే జనాన్ని తోసేయడమే లెక్క. అక్కడ కూడా అప్పుడే 1970స్లోనే అక్కడ ఆ పరుగులు ఉరుకుల మీద కనపడింది. కొన్ని మాత్రం టెంపుల్స్ కొంచెం లోపలికి ఉన్న చాలా ప్రశాంతంగా ఉండేవండి. అలాగే టెంపుల్ అనేది మనకి ఎంత శుభ్రంగా ఉండాలి అనే దాని మీద రకరకాల లెక్కలు. అంటే నిర్మాల్యం అని మనం అనేటటువంటిది, అంటే మనం వాడిన పువ్వులే, మనం వాడిన అగరబత్తులే, మనం వాడిన నూనె, ప్రమిదల్లో ఒత్తులు ఇవన్నీ వెయ్యటానికి ప్రత్యేకించి ఒక ఏర్పాటు ఉండేదండి. ఒకసారి ఆలోచించండి, భగవంతుడికి వెలిగించినటువంటి ఒత్తి మన కాళ్ళ కిందకి వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటుంది. దీపం వెలుగుతుందండి, ఆ వెలుగు ఎంత నెగిటివ్ని అట్రాక్ట్ చేసి మలిగిపోతుంది. అలా మలిగినటువంటి ఆ ఒత్తి కనీసం మనం ఇంట్లో చేసినా అండి, అది సరిగ్గా మనం శుభ్రం చేయకపోతే, దాన్ని తీయకపోతే, అదే ప్రాంగణంలో ఆ ఒత్తే మన కాళ్ళ కిందకి వస్తే మనకేం చుట్టుకుంటుంది చెప్పండి. సో పాజిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఇంట్లో చేసే తప్పులు కాదా ఇవన్నీ? కొన్ని పద్ధతులు పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారు అంటే, పూజ చేసినప్పుడు అది సక్రమంగా చేరాల్సిన చోటుకు చేరి మనకి పాజిటివ్ రావడానికి. కానీ ఇప్పటి కాలంలో అవన్నీ ఏమైపోతున్నాయో తెలియదు కాబట్టి అంత పాజిటివ్ ఎనర్జీ అయితే నాకు కనపడలేదు. సో ముందు మన ఇంట్లో నెగిటివ్ అనేది మన కాళ్ళ ద్వారా మనకి అంటుకోకుండా చూడటానికి నేను మీకు 2-3 చెప్తాను, ఫాలో అవ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పూజకి వాడిన కుంకుమ కానీ, పసుపు కానీ, గంధం కానీ, అక్షింతలు కానీ, వాడిపోయిన పువ్వులు కానీ మీరు అన్నీ ఒక కవర్కి వేయండి. ఆఖరికి దీపం ఒత్తులు కొంచెం మిగిలిపోతాయి, అవైనా సరే వాటిని మీరు ఒక కవర్లో వేసి కట్టివేసి
ఏదైనా నీళ్ళల్లో కలిపేయండి. రోజు వెళ్ళి కలపమని నేను అడగటం లేదు. దానికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ పెట్టుకొని వారంకో 10 రోజులకో మీరు దాన్ని తీసుకువెళ్ళి కలిపేసేయండి ఎక్కడన్నా. సో దట్ మనకి నెగిటివ్ ఎనర్జీ పెరగదు. తర్వాత మనం పూజ చేస్తున్నప్పుడు దీపం అరుస్తుందండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే పూజ చేసినప్పుడు దీపం ప్రశాంతంగా వెలగదు, అరుస్తూ ఉంటుంది, ఒకసారి ఆరిపోతుంది. దీని గురించి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ కూడా చేసే మీరు ఏదో టెన్షన్లో చేస్తున్నారు, లేదా చేసే మీకు ఆరోగ్య సమస్య ఏదన్నా వస్తుంది, లేదా మీకు ఏదో ఒకటి చుట్టుకుంటుంది అనుకోని ప్రాబ్లం మీ గుమ్మంలో మీకోసం వెయిటింగ్ అని అర్థం. దీపం అరవటం ఏమిటండి అని అంటారేమో, అరుస్తుందండి. దీపం అరిచి కూడా మనకి చెప్తుంది. దీపం భగభగ మండిపోతుంది ఒక్కొక్కసారి చాలా ప్రశాంతంగా ఒక పద్ధతి ప్రకారమే ఉంటుందండి ఆ వెలుగు. సో మనం పూజ చేసేటప్పుడు గమనించుకోవాల్సిన విషయాలు ఇవి. అంటే పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలి అంటే మనం ఇది చేసుకుంటే కొద్దిగా బాగుంటాయండి. ఎట్టి పరిస్థితుల్లో పూజకి వాడిన పువ్వులు కానీ పూజకి వాడిన ఏవైనా కానివ్వండి, మీ కాళ్ళతోటి మీరు తొక్కటం చాలా మటుకు నేను గమనించానండి. పూజ చేస్తూ ఉంటాం, లోపలికి వెళ్ళిపోతాం, రకరకాల పనులు చేస్తాం, వచ్చి మళ్ళీ పూజ దగ్గర కూర్చుంటాం. సో మీరు అలా లోపలికి వెళ్ళి వచ్చి మళ్ళీ పూజ దగ్గర కూర్చుంటున్నారు అంటే స్నానం చేసి రండి. అప్పుడు మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పేరుకోదు. మనం చేసే పనుల్లో పొరపాటే మన నెగటివ్ ఎనర్జీ ఆల్వేస్ మన చుట్టూ తిరుగుతూనే ఉంటుందండి. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు లోపలికి వచ్చే టైంకి పాజిటివ్ ఎనర్జీ ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ శ్రావణ మాసం మీరు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తతోటి ఈ 2 విషయాలు మీరు జాగ్రత్తగా ఫాలో అయితే మంచిది. అలాగే మనము పూజకి వాడేటటువంటి నీళ్ళు జనరల్గా మరి ఇప్పుడు పైపులో నీళ్ళు వస్తున్నాయో లేదో తెలియదు, ట్యాంక్లో ఉన్న నీళ్ళని పట్టేసి వాడేస్తున్నాం. కాబట్టి ఫ్లో కొత్తగా వచ్చే వాటర్ని వాడుకోండి. లేదా ఎప్పుడైనా మనం ఏ కాశీ వెళ్ళినప్పుడు లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళతో గంగాజలం తెప్పించుకుంటే కనుక మనం పట్టుకున్న ఆ నీళ్ళల్లో ఆ గంగాజలం వేయండి. అది కూడా లేదా పసుపు ఒక చిటికెడు నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళని వాడుకోండి. ఎందుకంటే ఈ నెలంతా మనం పూజలు చేసుకుంటాం కాబట్టి శ్రావణ మాసం ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే మేము శ్రావణ మాసం చేసాము మాకు కలిసి రాలేదు అనే మాట మీ నోట్లోంచి రాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.